వాణిజ్య ఒప్పందానికి చేరువ అయ్యామని, ఒప్పందాలపై ఉత్సాహంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏదో ఒక దశలో భారత్పై విధించిన సుంకాలను కూడా తగ్గిస్తామని చెప్పారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై గడిచిన 2 వారాల్లో ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించడం ఇది రెండోసారి. అయితే ఒప్పందాలపై ట్రంప్ అతిశయోక్తి ప్రదర్శిస్తున్నారా, లేక నిజంగా ఇరు దేశాల మధ్య చర్చల్లో బలమైన పురోగతి కనిపించిందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో ఉన్న ఒప్పందాలకు పూర్తి భిన్నంగా భారత్తో తాము ఒప్పందాలు చేసుకుంటున్నామని, భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని, తనను వారు ఇష్టపడకపోయినా మమ్మల్ని ఇష్టపడతారని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్లో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గార్తో ఓవెల్ ఆఫీసులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఇరు దేశాల వాణిజ్య ఒప్పందాల విషయంపై మాట్లాడారు. భారత్ అమెరికాల మధ్య న్యాయపరమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామన్నారు. ఈ ఒప్పందాలకు ప్రతి ఒక్కరికి మేలు చేస్తాయని వ్యాఖ్యానించారు. సెర్గియో కూడా విషయాలపై దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శలు గుప్పించారు. ఆయనకు భారతదేశం గురించి ఏమీ తెలియదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సుంకాల విషయాన్ని ప్రస్తావిస్తూ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేసిందని, కాబట్టి సుంకాలను గణనీయంగా తగ్గిస్తామని ట్రంప్ చెప్పారు. ఇక విదేశీ విద్యార్థులు చదువుల నిమిత్తం అమెరికాకు రావడం మంచిదేనని అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. వారి సంఖ్యను తగ్గిస్తే ఉన్నత విద్యా సంస్థలకు ఆర్థికంగా నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. విదేశీ విద్యార్థుల విషయంలో ఇటీవల కాలంలో ఆయన అనుసరిస్తున్న వైఖరికి భిన్నంగా ఈ వ్యాఖ్యలు ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం ఓ వార్తా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా చైనా వారి సంఖ్యను తగ్గిస్తారా, అలా చేస్తే అమెరికన్లకు సులువుగా సీట్లు వస్తాయి కదా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విదేశీ విద్యార్థులు రావడం మంచిదేనని, ఆ కారణంగా తాను ప్రపంచ పోకడలను తెలుసుకోగలుగుతున్నానని చెప్పారు.